మెడ నొప్పితో కూడినటువంటి భుజం నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చివరి వరకు చూడండి. ఎవరైతే భుజం నొప్పితో బాధపడుతున్నారో అట్లాగే కొంతమందిలో మనకేమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు నొప్పి ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఓన్లీ ఈ ఏరియా మాత్రమే నొప్పి అనేది ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఈ చేతంతా లాగుతూ ఉంటుంది. కొందరికి కనెక్టివిటీ ఇక్కడ నుంచి కంప్లీట్ ఇక్కడ వరకు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఇంకా కొందరికి స్టెయిన్ అనేది ఈ ఏరియాలో ఉంటుంది నొప్పి. ఓకే, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏం చేయాలి, దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఏముంటాయి, ఎక్సర్సైజెస్ ఏమేమి చేసుకోవడం ద్వారా మనకు రిలీఫ్ వస్తుంది అనేది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్లో మనకు మంచి రిలీఫ్ రావడానికి ఏంటంటే సుజోక్ థెరపీ నెంబర్ 1 థెరపీ. ఇది కొరియన్ థెరపీ అన్నమాట. ఇదేంటంటే మనకు సంబంధించిన ప్రెషర్ పాయింట్లు చేతులలో కాళ్ళల్లో ఉంటాయి. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు రిలీఫ్ కోసం ఇంటి దగ్గర ఏం చేసుకోవాలనేది చెప్పడానికి. బట్ మీకు క్యూర్ అనేది రావాలంటే మీకు నియర్ బై థెరపిస్ట్ కానీ తర్వాత డాక్టర్ గారిని సంప్రదించి వారు చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఒక డైరెక్షన్లో వెళ్తే క్యూర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పేది రిలీఫ్ కోసం పనిచేస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ మెడకు సంబంధించిన పాయింట్ మనకు గమనిస్తే ఈ ఏరియాలో ఉంటుంది సుజోక్ థెరపీ ప్రకారంగా. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కనిపిస్తుందా అండి. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాలో ఉదయం లేవగానే కొంత ఆయిల్ అనేది మనం ఆయిల్ అనేది రాసుకొని ఈ ఏరియాను పైకి కిందికి ఒక 11 టైమ్స్ ఈజీగా మీరు మూవ్ అనేది చేసుకోవాలి. ఒకరోజు లెఫ్ట్, ఒకరోజు రైట్, అట్లాగే ఒకరోజు లెఫ్ట్ కాలు యొక్క తంబు, తర్వాత రైట్ కాలు యొక్క తంబు. ఇట్లా డైలీ ఒక ఫింగర్ అయితే 4 ఫింగర్స్ మనకు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ 5th ఫింగర్ మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఇట్లా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఇది ఫ్రీగా ఉంటుంది. ఒకటి. రెండోది, మెడ నొప్పితో పాటు చేయి లాగడం కూడా ఉంది అనుకోండి. దీనికి మీరు ఏం చేయాలి అంటే ఏ సైడ్ మీకు చేయి లాగడం కానీ ఏ సైడ్ కానీ భుజం నొప్పి ఉందో ఆ చేతే మీరు తీసుకోండి. ఓకే, తీసుకొని ఇది మెడకు సంబంధించిన మసాజ్ అయిపోయింది కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ ఏరియాలో మీరు మసాజ్ అనేది చేసుకోవాలి. కొంత ఆయిల్ రాసేసుకొని ఈ ఏరియాలో ప్రెషర్ అనేది మీరు ఇచ్చుకోవాలి. దీనికి చాలా బాగా ఉపయోగపడేది ఏంటంటే సుజోక్ రింగ్. దీన్ని సుజోక్ రింగ్ అంటారు. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇదేం చేయాలంటే మీరు ఈ విధంగా మీరు మసాజ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ప్రెషర్ పాయింట్ ఎక్కడుందో తెలియదు కాబట్టి చాలా సింపుల్గా ఇది అన్ని ప్రెషర్ పాయింట్లను యాక్టివేట్ అనేది చేస్తుంది. మేమైతే జనరల్గా ఈ స్పైన్ కేర్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నాం కదా 2 స్టేట్లలో. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ మసాజ్ రింగ్స్ అనే ఇస్తున్నాం. ఇంటి దగ్గర సెల్ఫ్ హెల్ప్కి ఉపయోగపడుతుంది. రెండోది ఫ్యామిలీ అంతా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. అట్లాగే చేతి లాగడం ఉన్న వాళ్ళు ఏంటంటే చూపుడు వేలు మసాజ్ అనేది చేసుకోవచ్చు. వారంకి ఒకసారి మాత్రమే మీరు మసాజ్ అనేది ఈ విధంగా చేసుకోండి. రోజు చేసుకోవద్దు. రోజు చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఈ మసాజ్ రింగ్ ఇట్లా పెట్టేసుకొని చాలామంది ఉన్నారు. అట్లా ఉంచుకోవద్దండి. వారంకి ఒకసారి మాత్రమే మీరు ఏ పక్క చేయి లాగడం ఉంటే ఆ పక్క చూపుడు వేలు మీరు మసాజ్ అనేది చేసుకోండి. అట్లాగే షోల్డర్ పెయిన్, భుజం నొప్పి ఉన్నప్పుడు పాయింట్ మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఈ ఏరియాలో కానీ వెనక కానీ మీకు నొప్పి ఉన్నప్పుడు పాయింట్ అనేది ఈ ఏరియాలో వస్తుంది. మీరు కొంత ఆయిల్ రాసుకొని ఈ ఏరియా ప్రెస్ చేసుకుంటే మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్లు ఇచ్చుకోవడం ద్వారా ఇక్కడ మీరు మసాజ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ నొప్పి అనేది రిలీఫ్ అవుతుంది. ఇది సుజోక్ థెరపీకి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్. దీంట్లో ప్లాస్టరు విత్తనాలు వాడి మీరు పాయింట్ మీద పెడితే ఇది సీడ్ థెరపీ అవుతుంది. అట్లాగే మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మ్యాగ్నెట్ను మీరు కరెక్ట్గా థెరపిస్ట్ చెప్పిన డైరెక్షన్లో పెట్టుకోవడం ద్వారా ఏంటంటే అది మ్యాగ్నెటో థెరపీ అవుతుంది. ఇట్లా బట్ ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండవు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ మసాజ్ అనేది చాలా సింపుల్. ఇంకొకటి మీరు ఏం చేసుకోవచ్చు అంటే షోల్డర్ పెయిన్లో రాజ్మా సీడ్స్ కనిపిస్తుందా అండి. రాజ్మా సీడ్
ఇది అన్ని కిరాణా షాపులలో దొరుకుతుంది. కాబట్టి మీకు భుజం నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్లాస్టరు, సర్జికల్ ప్లాస్టరు ఏ మెడికల్ షాప్లో అయినా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా బయటకు తీసుకోవాలి. తీసుకొని దీనికి రాజ్మా సీడ్ను ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. పెట్టేసుకొని ఎక్కడైతే మనకు ప్రెషర్ పాయింట్ ఉందో ఆ ప్రెషర్ పాయింట్లో ఈ విధంగా పెట్టండి. వారానికి ఒక రోజు మాత్రమే ఈ ప్రెషర్ పాయింట్ వాడండి. ఓకేనా? దీన్ని ఈ విధంగా ప్రెస్ కూడా చేసుకోవచ్చు. మీరు అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. 6 అవర్స్ నుంచి మీరు 8 అవర్స్ వరకు ఇది ఉంచుకోండి. అరగంటకు ఒకసారి ఒక 2-3 సెకండ్స్ అంతే ఇట్లా ప్రెస్ చేసి వదిలేసేయండి. మళ్ళీ వారం వరకు ఈ ప్రెషర్ పాయింట్ మీరు వాడకండి. ఇది సుజోక్ థెరపీ, ప్రెషర్ థెరపీ. ఇంకా ఈ మెడ నొప్పి, భుజం నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెడ నొప్పి ఉన్నప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా మనకు తెలియదు, C4 C5 ఇష్యూవా తెలియదు, C5 C6 తెలియదు, ఓకే, C7 T1 జంక్షన్లో ఇష్యూ ఉందా తెలియదు, బట్ నొప్పి అంటారు అంతే. అట్లాగే షోల్డర్ పెయిన్లో మనం గమనిస్తే మనకు స్కాపులా ఇష్యూవా, ఏసీ జాయింట్ ప్రాబ్లమా ఏంది అనేది కూడా మనకు తెలియదు, ఎందుకంటే నొప్పి అంటారు పేషెంట్ అంతే. అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు భుజం నొప్పి ఉన్నా, షోల్డర్ పెయిన్ ఉన్నా, ఒక పక్క చేయి లాగడం ఉన్నా, మెడ నొప్పి ఉన్నా ఎక్సర్సైజు మెడ నుంచి ప్రారంభించుకోండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఒకవేళ సర్వైకల్లో దాని రూట్ కాజ్ ఉన్నా మీకు రిలీఫ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ నుంచి చేసుకుంటూ మీరు ఇక్కడ వరకు 2 సైడ్లు చేసుకోండి. ఒక పక్క నుంచి మళ్ళీ ఇంకొక పక్క రాకుండా కూడా ఉంటుంది. దీంట్లో ఏం చేయాలి? చాలా సింపుల్ అండి ఎక్సర్సైజ్. 2 చేతులు లాకేయండి. ఇది ఫోర్ హెడ్ దగ్గర పెట్టండి. పెట్టి చేతులను తల సైడ్ లాగండి. తలను చేతుల సైడ్ ప్రెషర్ ఇవ్వండి. ఇది ఒక 10 సెకండ్స్, అంటే ఒక 3 సార్లు డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయండి. ఇది ఫస్ట్. సెకండ్ది వచ్చేసి ఇదే చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఓకే, చేతులతో తలను ప్రెస్ చేయండి. అట్లాగే తలను చేతుల సైడ్ ప్రెషర్ ఇవ్వండి. 3 సార్లు డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంటే లేదు 10 సెకండ్స్ దీన్ని హోల్డ్ చేయండి. రిలాక్స్. దాని తర్వాత చెవి పక్క ఇది 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. అట్లాగే లెఫ్ట్ సైడ్ 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. ప్రెషరు, హెడ్ ప్రెషర్ ఇటు ఇవ్వాలి, ఇటు ఇవ్వాలి. ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే చాలామంది తల డైరెక్షన్ మార్చి చేస్తారు. తల స్ట్రేట్గానే ఉండాలి, ప్రెషర్ ఇవ్వాలి, చేతి కూడా స్ట్రేట్గా ఉండాలి. దీని తర్వాత కార్నర్స్. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ కార్నర్ ప్రెషర్ ఇవ్వాలి 10 సెకండ్స్. అట్లాగే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ కార్నర్, అట్లాగే లెఫ్ట్ బ్యాక్ కార్నర్, అట్లాగే రైట్ బ్యాక్ కార్నర్. ఇట్లా ఈ 8 ప్లేస్లు ప్రెషర్ ఇచ్చుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది మీకు. ఇది మనకు ఇక్కడ మెడకు సంబంధించిన కండరాలను స్ట్రెంథెన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మెడ కండరాలు స్ట్రెంథెన్ అయ్యి మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా, C4 C5 ఇష్యూ ఉన్నా మీకు ఆ నొప్పి అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి. ఓకేనా అండి? దాని తర్వాత షోల్డర్ పెయిన్, తర్వాత చేతి లాగడం ఉంటే ఏం చేయాలి? ఇది ఎక్సర్సైజ్ అయిన తర్వాత మీకు షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే చేతిని స్ట్రేట్గా తీసుకోండి. ఓకే, ఏ చేతి లాగితే ఆ చేతి, రిస్ట్ బెండ్ చేయండి, చేతిని కట్టెల్లాగా చేయండి. ఈ పై 2 ఫింగర్స్ లోపలికి ఈ విధంగా ప్రెస్ చేయండి. చేస్తూ రిస్ట్ బెండ్ చేయండి. ఇది బెండ్ చేయొద్దు. దీన్ని సైడ్కి తీసుకురండి. ఇక్కడ 5 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. అంటే ఒక 20 సెకండ్స్ దీన్ని హోల్డ్ చేయండి. తర్వాత నెమ్మదిగా రిలాక్స్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ షోల్డర్ కానీ లెఫ్ట్ చేతి లాగడం కానీ ఉంటే ఈ హ్యాండ్ చేయండి. రైట్ సైడ్ అయితే మీరు రైట్ సైడ్ చేయండి. ఓకేనా అండి? ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఉత్తమం. వీలైతే కొంత వాకింగ్ చేసుకోండి. ఒక అరగంట నుంచి 45 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్లకు టైం అనేది కేటాయించండి. భవిష్యత్తులో మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఇది ఈరోజు వీడియో అండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్, అది నడుము నొప్పికి సంబంధించి లేదు సయాటికాకు సంబంధించి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే
మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్లకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ, పీటీ, PhD ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ISA ఆథరైజ్డ్ లెక్చరర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.